ఇటీవల కాలంలో నిన్నైతే 8,150 కేసులు వచ్చే పరిస్థితికి వచ్చింది. దీన్ని ఏ విధంగా చేయాలి? ఈ మీటింగ్ ద్వారా ప్రజలకు మనం ఏ సంకేతాలు ఇవ్వాలి? ప్రజల్లో అవగాహన ఎట్లా పెంచాలి? ప్రభుత్వానికి కూడా ఎలాంటి సూచనలు ఇవ్వాలని ఇవ్వడం కోసమే ఈ మీటింగ్ పెట్టాం. ఇక్కడ రాజకీయాలు లేవు. నేను రాజకీయాలు మాట్లాడాలంటే వేరే ప్లాట్ఫామ్స్ ఉంటాయి, కానీ ఇది ప్రజాహితం కోసం. సమాజంలో మనందరికీ ఒక గౌరవం వచ్చింది. ఈ సమాజమే ఈరోజు ఇబ్బందుల్లో ఉండే పరిస్థితికి వచ్చింది. ప్రజలందరూ ఇబ్బందులు ఉన్నారు, భయభ్రాంతులుగా ఉన్నారు. ఎక్కడికక్కడ ఈ రోజు ఏమవుతుందో, ఎలాంటి చెడు వార్త వినాల్సి వస్తుందో అని భయపడే పరిస్థితికి వస్తున్నాం. నేను కూడా ఎవ్రీడే నిద్రలేస్తే కొన్ని ఫోన్లు వస్తూ ఉంటే భయం వేస్తూ ఉంది. మనకు దగ్గర కావాల్సిన వాళ్ళు కానీ ప్రజలు కానీ ఎంతమంది చనిపోతుందనే బాధ వేస్తూ ఉంది. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మీ అనుభవాలు చాలా ఉన్నాయి. ఈ 4 నెలల్లో మీరు ఇచ్చే అనుభవాలన్నీ తీసుకొని దీన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకుపోవాలి, ప్రభుత్వానికి ఏ విధంగా సజెషన్స్ ఇవ్వాలి ఇవ్వడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మనందరం కలిసి ఈ కరోనా వైరస్ వ్యాక్సిన్ వచ్చే వరకు మనం కూడా అవేర్నెస్ బిల్డప్ చేయాలి. ఒకే మార్గం డిజిటల్ సోషలైజేషన్ ఏదైతే నేను చెప్పానో, మీరు మీ సర్కిల్లో ఉండే వాళ్ళందరికీ సోషల్ మీడియా ఉపయోగించుకొని ఎక్కడికక్కడ జాగ్రత్తలు చేయడం, గైడెన్స్ ఇవ్వడం, అవేర్నెస్ బిల్డప్ చేయడం, ప్రికాషన్స్ తీసుకోవడం చాలా అవసరం. దానికి ఈ యొక్క మీటింగ్ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టుకున్నాం. మీరందరూ కూడా పూర్తిగా మీ ఐడియాస్ ఇవ్వండి. ఇవన్నీ కూడా నేను కూడా ఏ విధంగా కమ్యూనికేట్ చేయాలో కమ్యూనికేట్ చేస్తాం. అది కాకుండా ఇంకా కొత్త ఆలోచనలు ఉంటే ఆలోచనలు తీసుకుని ప్రభుత్వానికి కూడా పంపిద్దాం. వాళ్ళు ఎంతవరకు చేస్తారో వాళ్ళని చేయమన్నాం. అందరం కలిసి సమాజాన్ని కాపాడుకోవడానికి ముందుకు రావాల్సిందిగా మరొకసారి అందరికి విజ్ఞప్తి చేస్తూ, ఇప్పటి వరకు కూడా అండ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యానుఫ్యాక్చర్ లేదనుకున్నాం తప్ప మన ఆంధ్రప్రదేశ్కున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది ఐ థింక్ నోబడీ ఈస్ హ్యావింగ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాట్ ఎవర్ ది గుడ్ విషెస్ ఆఫ్ ది చంద్రబాబు నాయుడు గారు, వాట్ ఎవర్ ది అదర్ ప్రీవియస్ పీపుల్. అండ్ మనకి ఎందుకంటే ఈ స్టార్టింగ్ ఫ్రమ్ కుప్పం టు శ్రీకాకుళం వరకు ఆల్మోస్ట్ 17 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈచ్ మెడికల్ కాలేజ్ అబౌట్ 50 to 100 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాయి. ఇస్ నోవేర్ ఇన్ ది కంట్రీ. హౌస్ క్వారంటైన్ ఎంతవరకు చేయాలి, ఇళ్ల దగ్గరనే ఉండి వాళ్ళు ప్రికాషన్ తీసుకోగలుగుతారు, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ అవసరమైతే ఎట్లా వాళ్ళని తక్కువ సమయంలో హాస్పిటలైజేషన్ తీసుకురావాలి, టోటల్ క్యాజువాలిటీస్ తగ్గించడానికి ఏం చేయాలో చేస్తే బాగుంటుంది. గుడ్ సజెషన్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు ఎవరైనా మీ బిడ్డ పుడితే ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు? వెంటనే ఎవరి దగ్గరకు వెళ్ళి జాతక చక్రం రాయించుకుంటున్నారు. అదే రకంగా రేపొద్దుట మీరు జీనోమ్ చక్రం రాయించుకుంటారు. మీరు పుట్టగానే మీ ఇంట్లో ఒక బిడ్డ పుట్టగానే వాడు జీనోమ్ చక్రం రాయించుకుంటారు. ఎందుకు అది ఇంపార్టెంట్ అవుతుందంటే ఈవేళ కొంతవరకే తెలుసు, బట్ రేపు అన్నీ తెలుస్తాయి. వీడికి ఏ జబ్బులు వస్తాయి, వైరస్ జబ్బు వస్తుందా, ఎందుకు రావట్లేదు. ఇప్పుడు అన్నిటికంటే ఒక చిన్న విచిత్రమైన విషయం ఇందాక చెప్పారు మనవాడు ఎవరో, ఏంటంటే బ్యాట్స్లో రావట్లేదు, హ్యూమన్ బీయింగ్స్లో వస్తుంది. ఎందుకు వస్తుంది ఇది? కారణం ఏంటంటే వైరోపోరిన్ అనేటువంటి ఒక రిసెప్టారు మనిషిలో ఉంది, అది బ్యాట్స్లో లేదు. Apart from the ACE2 receptor, it is the viroporin receptor that is important. మీరు అందరూ ఉన్నారు. రాఘవేంద్ర గారు చెప్పిన దాంట్లో కొన్ని పాయింట్స్, బ్యూటిఫుల్ పాయింట్స్ కూడా చెప్పారు. యోగా, లంగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, రెస్పిరేటరీ సిస్టమ్ is very important, apart from nutrition and also immunity building. That is a very good thing. ఇక్కడ కంపేర్ టు అదర్ కంట్రీస్ మన దగ్గర క్యాజువాలిటీస్ తక్కువ ఉన్నాయి. ఇండియాలో కూడా డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్గా రెస్పాండ్ అవుతున్నాయి. ఇది కూడా మనం దానికి 2-3 కారణాలు మేము కూడా స్టడీ చేస్తున్నాం. ఆల్మోస్ట్ అందరూ అన్ని డిస్కస్ చేశారు కాబట్టి నాకు చెప్పడానికి పెద్దగా ఎక్కువ మిగలేదు. కాకపోతే అమెరికాలో ఉండి ఇక్కడ నుంచి ఎప్పుడు వీళ్ళు ఒక స్టెప్ కొంచెం ముందున్నారు మనం చేసే అన్ని పనులకిను. సో వీళ్ళ నుంచి వీళ్ళు చేసిన తప్పుల నుంచి మనం ఏం నేర్చుకోవాలన్నది మాత్రం ఒక పాయింట్ చెప్పగలను సార్. ఒకటి ఏంటంటే వీళ్ళకి ఎక్స్టెన్సివ్గా రిసోర్సెస్ ఉన్నాయి, మనకి అన్ని లేవని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆ ఎక్స్టెన్సివ్ రిసోర్సెస్ వాడుకుని వీళ్ళ యంత్రాంగం ఏదైతే ఉందో, డాక్టర్లు కానీ ఇక్కడ ఉన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆల్మోస్ట్ అందరూ వాళ్ళు చాలా చెప్పాలంటే చాలా బాగా మేనేజ్ చేశారు.
పేషెంట్స్ని. 3 నెలల క్రితం ఏ పేషెంట్ అయితే వస్తే ఖచ్చితంగా చనిపోతాడు ఈ కోవిడ్ వల్ల అనుకున్న ప్రతి పేషెంట్ కూడాను ఈ రోజున 2-3 రోజుల్లో హాస్పిటల్లో వైద్యం పొంది ఇంటికి వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడున్న అడ్వాన్స్మెంట్స్ 3 నెలల క్రితం ఏవైతే మందులు వాడి అవి వాడాలి ఇవి వాడాలని ముందంతా ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఈ రోజున వాళ్ళందరూ ఆ మందులు అసలు అవసరం లేదు అని చెప్పేసి కొత్త మందులు ఎప్పటికప్పుడు కాన్స్టెంట్గా అప్డేట్కి వచ్చారు. సో ఇన్ఫ్యాక్ట్ వీళ్ళ గైడ్ లైన్స్ ఆల్వేస్ అవైలబుల్గా ఇస్తారు. వీళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఫ్రీగా అవైలబుల్గా ఉంటాయి. ఐ డోంట్ థింక్ మన దగ్గర ఇవి లేవని కాదు, బట్ వీళ్ళు ఎలా చేస్తున్నారో చూసి ఇన్ఫ్యాక్ట్ మనకి ఏదైనా మన వల్ల ఎంతవరకు అయితే చేయగలమో పాసిబిలిటీ ఎంతవరకు అయితే ఉందో అది చూసుకుని చేస్తే మాత్రం డెఫినెట్లీ ఆ స్టెప్లు మనం జస్ట్ కాపీ చేసినా కానీ ఇమిటేట్ చేయడానికి ట్రై చేసినా కానీ చాలా లాభం ఉంటుంది. రెండోది టెలిహెల్త్ అన్నది మాత్రం ఎక్స్టెన్సివ్లీ వాడుతున్నారు సార్. మీరు ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టే టెలిహెల్త్ ఈజ్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్ అనమాట. ఆన్లైన్ ని ఎంత బాగా వాడుకుంటే ఎంత ఎక్కువగా వాడుకుంటే ఇప్పుడున్న క్రైసిస్ ని అంత బాగా బీట్ చేయగలం. ఎస్పెషలీ వ్యాక్సిన్ రాబోతుంది కాబట్టి మనం ఆల్రెడీ చేయాల్సింది ఏంటంటే ఈ టైంకి జస్ట్ ఆ వ్యాక్సిన్ వచ్చిందాక మనం ఏదో ఒకటి దూరంగా ఉండగలగటమే. మేము క్లినిక్కి వెళ్ళి మా పిల్లల్ని క్లినిక్కి తీసుకెళ్ళి ఆల్మోస్ట్ 4 months 5 months అయిపోతుంది. నేను ఒక పీడియాట్రిషియన్ గా అందుకే చెప్పగలుగుతున్నాను, నోబడీ ఈస్ కమింగ్ టు క్లినిక్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ టెలిహెల్త్ అపాయింట్మెంట్. వాళ్ళ ఇంటి దగ్గరికి పలానా టైంకి మీకు ఫోన్ కాల్ వస్తుంది, ఆ టైంకి మీరు పిల్లాన్ని రెడీగా ఉంచాలని చెప్తున్నాము, ఆ టైంకి వాళ్ళు ఉంచుతున్నారు, వాళ్ళు బరువు చూపించడం ఇక్కడ నుంచి చూడడం. అన్లెస్ అంటిల్ కంప్లీట్ గా ఇది ఆన్లైన్ లో జరగడానికి సాధ్యపడదు అనిపిస్తే తప్ప ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ ఆన్లైన్. నా అంతటా నేను హాస్పిటల్లో ఉండి కూడాను ఎమర్జెన్సీ రూమ్ పేషెంట్ వస్తే ముందు ఆన్లైన్ లో చూసి లైక్ అక్కడ స్క్రీన్స్ లో చూసి, అఫ్ కోర్స్ నర్సుల కంటే తప్పదనుకోండి, వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఈవెన్ ఎమర్జెన్సీ రూమ్ లోకి వెళ్ళినప్పుడు కూడా నర్సులు వాళ్ళు ముందు కెమెరా ముందు పెట్టి ముందు ఒక వైటల్స్ తీసి వాళ్ళు ఎలా ఉన్నారో చూసి ఈ పేషెంట్ ని నేను చూడాల్సిన అవసరం దగ్గరకు వచ్చి చేయాల్సింది ఏమీ అవసరం లేదని ఇంటికి పంపించగలుగుతాం. సో తద్వారా ఏమైందంటే ఇప్పుడు 4 నెలల నుంచి మేము ఏ రోజు డ్యూటీ మానేయలేదు. మా డ్యూటీస్ అన్ని అటెండ్ అయ్యాము, ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్తున్నాము, ప్రతిరోజు ఉన్నాం. కానీ మాకు ఇంట్లో పిల్లలు ఉన్నారు, మా వైఫ్ కూడా డాక్టర్, సో కోవిడ్ పేషెంట్స్ తో రోజు డీల్ చేస్తున్నారు. అయినా కానీ మేము చేయగలుగుతున్నాం, ఏ రోజు డ్యూటీ మానకుండా ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాం అంటే దానికి ఒకటే, ఎంతవరకు అయితే తగ్గించగలగాలో డిస్టెన్స్ అంత కంప్లీట్ గా తగ్గించేయటమే. ఎంతవరకు అయితే మనం అవాయిడ్ చేస్తున్నామో అంత అవాయిడ్ చేసేయటమే. ఇక దానికి మార్గం మాత్రం ఏమీ లేదు. దగ్గరైన వాళ్ళైనా ఎవరైనా సరే ఒకళ్ళకి వెళ్ళటాలు లేవు. ఒక్క విషయం సార్, ఎస్పెషల్లీ అమెరికా నుంచి మనం ఎందుకంటే నేర్చుకోవాల్సింది, ఎప్పుడైతే ఈ మాస్క్ పెట్టుకోవడం కానీ ఇలాంటివి నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ గవర్నమెంట్ కానీ ముందుండి నడిపించాల్సింది పోయి ఎప్పుడైతే ఆ టాపిక్ పొలిటిసైజ్ అవుతుందో దాని వల్ల ఎంత బ్యాడ్ జరుగుతుందో ఈ రోజు మేము చూస్తున్నాం. న్యూజెర్సీ, న్యూయార్క్ రాష్ట్రాల్లో ముందు ఎక్స్టెన్సివ్ గా చాలా వేలలో చనిపోయారు పీపుల్. అలాంటి న్యూజెర్సీ, న్యూయార్క్ లో బాగా వాళ్ళు స్ట్రిక్ట్ గా అందరూ మాస్కులు వాడుతుంటే, ఇక్కడ కూడా ఉన్నారు కొంతమంది, బట్ అందరూ మాస్కులు వాడాల్సిందే, సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిందే అని చెప్పేసి ఉన్నంతకాలం అలా ఉండటం వల్ల లాస్ట్ వీక్ ఆల్మోస్ట్ 10 days క్రితం న్యూయార్క్ లో ఫస్ట్ టైం ఒక్క డెత్ కూడా లేకుండా స్థాయికి తగ్గించుకోగలిగాం. న్యూజెర్సీలో కూడాను ఆల్మోస్ట్ డెత్స్ వచ్చేసి జస్ట్ ఒక 2 లేకపోతే 3 డెత్స్ మా హాస్పిటల్ కి, అంటే మా ఏరియా మొత్తానికి, సౌత్ ఆఫ్ జెర్సీ మొత్తానికి అంత తగ్గించగలిగాం. కాకపోతే ఇదే టైంలో కేవలం కొన్ని రాజకీయ ప్రేరేపితమైన కారణాలు కానివ్వండి, లేకపోతే ఇక్కడ వీళ్ళకి స్వతహాగా ఉండే హక్కులు ఉల్లంఘన అన్నదాన్ని వీళ్ళు చాలా పర్సనల్ గా తీసుకుంటారు అన్నమాట. నన్ను మాస్క్ పెట్టుకోమంటానికి నువ్వెవడివి, నువ్వు పెట్టుకోమన్నావు కాబట్టి నేను పెట్టుకోవాలా అని చెప్పేసి చాలా మంది పెట్టుకోకుండా, బయటికి రమ్మంటే నువ్వు రమ్మని పోవడానికి నువ్వెవరివి, నేను వెళ్ళి పార్టీ చేసుకుంటాను, నేను తాగుతాను, నేను పార్టీలు చేసుకుంటాను, అలా చేసుకున్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళలో ఇప్పుడు చాలా ఎక్కువగా పెరిగిపోయినాయి కేసులు. టెక్సస్ కానివ్వండి, సౌత్ కేరళైనా కానివ్వండి, ఫ్లోరిడా కానివ్వండి, అక్కడ ఐసీయూలు నిండిపోయింది. ఇక్కడ ఏదైతే జరిగి ఇక్కడ ఎక్కువ మంది, ఇక్కడంటే ఇవి జనసాంద్రత ఎక్కువ ఉండే ప్రదేశాలు. న్యూయార్క్, న్యూజెర్సీలు అంటే మన హైదరాబాద్ లాగా అసలు క్రౌడ్ ఎక్కువ ఉండి, అందుకని అప్పట్లో ఏమీ తెలియక ఒకరికొకరికి ఎక్కువ స్ప్రెడ్ అయ్యి ఎక్కువ మరణాలు సంభవించి ఉన్న ఆ పరిస్థితులు ఇప్పుడు టెక్సస్ లో ఇప్పుడు జరుగుతుంది. అది అంటే అవాయిడ్ చేయగలిగే పరిస్థితులు మళ్ళీ కొని తెచ్చుకుంటున్నారు. కేవలం
రాజకీయపరమైన అభిప్రాయ భేదాలు లైక్ వాట్ ఎవర్ వీళ్ళకి మరీ ఎక్కువగా ఉంటాయి. ఒక్క విషయంలో మనాళ్ళు అందరూ మాత్రం ఆ విషయంలో ఉన్నంత వరకు ఒక దాటి మీద ఉన్నట్టు అనిపించింది నాకైతే చూసినంత వరకు. మాస్క్ పెట్టుకోవాలి, ఈ కోవిడ్ అన్నది నిజంగానే ఒక జబ్బు లేకపోతే దీని వైరస్ ఇన్ఫెక్షన్ అన్నది మాత్రం ఖచ్చితంగా మన వాళ్ళు ఆ విషయంలో కాస్త ఎక్నాలెడ్జ్ చేసినట్టు అనిపించింది. అఫ్ కోర్స్ అక్కడ కూడా నాకేం వస్తుందిలే అని లెక్క లేకుండా తిరిగేవాళ్ళు ఎక్కువ కొంతమంది ఉన్నారు. కాకపోతే ఈ వచ్చి రాగానే నేను విన్నది, అఫ్ కోర్స్ మా ఫ్రెండ్స్ ద్వారా విన్నది మాత్రం భయపడిపోయి చాలా మంది మాత్రం వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అవుదామని ట్రై చేయటం. ఆ ట్రై చేసినప్పుడు వాళ్ళకి సరైన అవకాశం, సరైన హాస్పిటల్స్ లేక చాలా ప్యానిక్ అయిపోవడం. ఆ ప్యానిక్ అయిన తర్వాత ఇక వాళ్ళకి ఏమీ లేక వాళ్ళంత లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ అది అని చెప్పేసి కంప్లైంట్ చేయటం. ఆ కంప్లైంట్స్, ఆ డెత్స్ మాత్రం మీడియాలో ఎక్కువ కనిపించడం, దాంతో ఇంకా భయం అదేంటో అన్నది. కాకపోతే ఒకటి మాత్రం, అందుకే నేను ముందే చెప్పింది, 3 నెలల క్రితం ఏ పేషెంట్ అయితే వస్తే చచ్చిపోతాడు అనుకున్నారో ఈ రోజున ఆ పేషెంట్ చాలా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళగలుగుతున్నాడు. సో మన అడ్వాన్స్మెంట్స్ మాత్రం డెఫినెట్ గా ఉన్నాయి. మాస్క్ తప్పనిసరి, సామాజిక దూరం తప్పనిసరి, ఎటువంటి గ్యాదరింగ్లు, వ్యాక్సిన్ ఒంట్లో పడింది వరకు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సింది. ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే కంటి ఎక్స్టెన్సివ్ రిసోర్సెస్ ఉన్నాయి. ఎగ్జాక్ట్ గా 15-20 years బ్యాక్, 25-30 years బ్యాక్ ఎన్టీఆర్ హార్ట్ ఆపరేషన్ కావాలంటే ఇండియాలో ఫెసిలిటీ లేకపోతే అమెరికాకు వచ్చిన రోజులు. అలాంటి అమెరికా కూడా ఈరోజు వాళ్ళు చేసిన పనుల వల్ల ఫస్ట్ టైం సరిగా లీడర్షిప్ లీడ్ తీసుకోకుండా పోయిన దానివల్ల దే సఫర్డ్ ఎ లాట్. న్యూయార్క్ కానీ, న్యూజెర్సీ కానీ, ఎక్కడైతే డెన్సిటీ ఎక్కువ ఉందో అక్కడంతా బాగా సఫర్ అయ్యారు. ఇప్పుడు రవి గారు చెప్పిన దానిపైన, గోపి గారు చెప్పిన దానిపైన చాలా వరకు కేసులు తగ్గాయి. కేసులు తగ్గేదానికంటే కూడా డెత్లు తగ్గాయి. కేసులు ఉన్నాయి, ఇంకా డెత్లు మాత్రం తగ్గాయి. చాలా వరకు కొంత స్టాండర్డ్ ప్రొసీజర్స్ బాగా చేయగలిగారు. ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ కానీ, మెడికల్ ఇది కానీ, బిగినింగ్ లో యూరోప్ కానీ, అమెరికా కానీ చాలా కంట్రీస్ అటు ఇటు అడుగులేసిన ఇప్పుడు స్టాండర్డైజ్ చేసుకున్నారు. మీరు చెప్పింది, నేను కొన్ని లెటర్స్ రాశాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా, ఎగ్జాక్ట్ గా ఇదే నేను 4 నెలలు చెప్తున్నాను. ప్రివెంటివ్ వ్యాక్సిన్ వచ్చే వరకు ఓన్లీ ది వే how to reduce human touch points. There is no other medicine, there is no other way. At the same time, go for virtual working. మీరు అన్నట్టు ఎమర్జెన్సీ రూమ్ లో మీరుంటారు, పేషెంట్ బయట పెడుతున్నారు, నర్సెస్ చూసిన తర్వాత మీరు అవసరమైతేనే చూస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరూ ఫాలో అయిపోయారు ఇప్పుడు. అదే మరి డిజిటల్ సోషల్ ఇలాంటి కాన్సెప్ట్స్ తీసుకొని మొత్తం కానీ ఫిజికల్ డిస్టెన్స్ పాటించి టెలికాన్ఫరెన్సెస్ నేను చాలా రోజుల నుంచి ప్రమోట్ చేస్తున్నా. టెలికన్సల్టేషన్స్, డాక్టర్స్ అనేవాళ్ళు టెలికన్సల్టేషన్స్ ఒక 50 మందో 100 మందో 200 మందిలో మీరు పెట్టుకోగలిగితే వాళ్ళకి గైడెన్స్ ఇస్తా వస్తే డెఫినెట్ గా అవసరమైన వాళ్ళే హాస్పిటల్కి వస్తారని కూడా చెప్తున్నాం. నేను ఇటీవల గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాసిన లెటర్ కూడా నేను ఇది రాశాను, ప్రమోట్ ఇట్. Government of India, state governments has to promote continuously teleconsultations, telemedicine. అని కూడా రాశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. దట్ ఈస్ ఓన్లీ ది వే. అంటిల్ వ్యాక్సిన్ వచ్చే వరకు వ్యాక్సిన్ మళ్ళీ మేనిఫెస్ట్ చేయాలి, అందరికి అందుబాటులోకి రావాలి. అంతవరకు ఇది ఒకటి తప్ప, దీన్ని కంట్రోల్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. దట్ ఈస్ ఓన్లీ ది లెసన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. దీని నుంచి మనం డ్యామేజ్ని తగ్గించుకోవాలంటే మళ్ళీ అట్ ది సేమ్ టైం దెర్ ఈజ్ ఏ ఎకనామిక్ ప్రాబ్లం, బ్యాలెన్సింగ్. లైవ్లీహుడ్ లేకపోతే, ఫుడ్ లేకపోతే మళ్ళీ అదొక ప్రాబ్లం వస్తుంది. ఇప్పటికీ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం జరుగుతూ ఉంది. దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. బట్ టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించుకొని హౌ టు బ్యాలెన్స్ బోత్, వీ హ్యావ్ టు బ్యాలెన్స్. థ్యాంక్ యూ గోపి గారు. మీ యొక్క అనుభవం, అమెరికాలో జరిగే ఇది కూడా మీరు చెప్పగలిగారు. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆల్సో అనలైజింగ్, ఐఎమ్ వాచింగ్. బిగినింగ్ లో అమెరికాలో చాలా నేను కూడా ఫీల్ అయ్యాను, మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీ ఎంటర్ అయ్యి చేసుకుంటున్నారని. ఇప్పుడు కంట్రోల్ అయింది. దట్స్ గుడ్. ఇంకా కొన్ని స్టేట్స్ లో కంట్రోల్ కాలేదు. అది ప్రజలు వాళ్ళు మాస్క్లు వాడకపోవడం వల్ల మాత్రం. వాట్ ఐఎమ్ సేయింగ్, ఇండియాలో అట్నే ఉంది.
అదే బట్ ఐఎమ్ సేయింగ్ బాంబే వాజ్ వెరీ వెరీ వల్నరబుల్ ఒకప్పుడు. ఒక ఆఫీసర్, మంచి ఆఫీసర్ వచ్చి బాంబేని కంట్రోల్ చేయగలిగాడు. బాంబే, ఢిల్లీ, చెన్నై, ఆల్ సిటీస్ ఆర్ వల్నరబుల్ వన్స్. ఇప్పుడు సిటీస్ కంట్రోల్ అయినాయి, రూరల్ ఏరియాకి స్ప్రెడ్ అయ్యింది. రూరల్ ఏరియాకి స్ప్రెడ్ అయిన తర్వాత నెంబర్ ఆఫ్ కేసెస్ విస్తృతంగా ఇప్పుడు 50,000కి వచ్చాయి. ఇప్పుడు అమెరికా, ఇండియా, బ్రెజిల్ కంపీట్ చేస్తున్నాం. బ్రెజిల్ కూడా క్రాస్ అయింది ఇండియా. ఇంకొన్ని రోజుల్లో నెంబర్ ఆఫ్ కేసులు కూడా బ్రెజిల్ క్రాస్ అవుతాం. దిస్ ఈస్ వేర్ వీ హ్యావ్ టు లెర్న్ లెసన్స్ అవుట్ ఆఫ్ ఇట్. లీడర్స్ హ్యాస్ టు టాక్, పబ్లిక్ హ్యాస్ టు రెస్పాండ్. వాళ్ళు కూడా అవేర్నెస్ రావాలి. దెన్ ఓన్లీ వీ కెన్ కంట్రోల్. లేకపోతే మమతా గారు చెప్పినట్టు, ఇంకో డాక్టర్ చెప్పినట్టు మనం ఇండివిజువల్ గా ఆలోచిస్తే జరగదు. కంట్రీ యాజ్ ఎ హోల్, స్టేట్ యాజ్ ఎ హోల్, వీ హ్యావ్ టు కలెక్టివ్లీ వర్క్ టుగెదర్. కానీ అన్నీ ఉంటాయి, ఎప్పుడు రాజకీయాలు ఉంటాయి, లేకపోతే ప్రొఫెషన్స్ ఉంటాయి, అవన్నీ వేరే. హ్యూమన్ యాంగిల్లో ఆలోచించినప్పుడు, సొసైటీ యాంగిల్లో ఆలోచించినప్పుడు అందరం కలిసి పనిచేస్తే తప్ప బయటపడం. ఐఎమ్ వెరీ హ్యాపీ యూ హ్యావ్ గివన్ యువర్ ఎక్స్పీరియన్సెస్, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. మనకి ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి అతను రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ నుంచి స్ప్రెడ్ అవుతుంది. సో ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఒకసారి తుమ్మినా లేదా ఎక్కువ మాట్లాడినా సుమారు 6 feet అంటే 2 మీటర్ వరకు ఈ యొక్క వైరస్ డ్రాప్లెట్స్ రూపేణా అది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటి స్ప్రెడ్ అయ్యే డ్రాప్లెట్స్ అవతల నార్మల్ గా ఉన్న వ్యక్తి యొక్క మ్యూకస్ మెంబ్రెయిన్స్ అంటే కన్ను కానీ, ముక్కు కానీ, నోరు కానీ ప్రదేశాలు కానీ చేరినట్టయితే అతను ఇన్ఫెక్ట్ అవుతాడు. సో ఇక్కడ ఇంకొక ఇది, సో అందుకని కంపల్సరీగా మాస్క్, N95 మాస్క్ విత్ వాల్వ్. ఎందుకంటే వాల్వ్ ఉన్న మాస్క్ లో మనకి ఈ వాల్వ్ లేని మాస్క్ కన్నా అది ఇన్ఫీరియర్ గా ఉంటుంది. దీని ఇంత ప్రొటెక్షన్ అంటే వాల్వ్ లేని మాస్క్ అంత ప్రొటెక్షన్ వాల్ మాస్క్ లో ఉండదు. సో డెఫినెట్ గా అందరూ మాస్క్ వేసుకోవాలి, అందులో ఏ డౌట్ లేదు, ఏ సందేహం లేదు. సో కంపల్సరీ మాస్క్ పనిచేస్తున్నప్పుడు, అదే విధంగా మనం ఆఫీస్ లో ఉన్నప్పుడు, బయట మార్కెట్కి వెళ్ళినప్పుడు, ఎక్కడున్నా సరే మనము వేరే వ్యక్తితో కాంటాక్ట్ లో ఉన్నప్పుడు ఇల్లు కాకుండా బయట డెఫినెట్ గా మనము మాస్క్ వేసుకోవాలి. అది ఖచ్చితం, అందులో ఏ సందేహం లేదు, ఏమో మాటం లేదు. నెక్స్ట్ ఇంకా ఎలాగ వ్యాప్తి చెందుతుంది, మనము డైలీ ముట్టుకునే వస్తువులు కానీ, ఆబ్జెక్ట్స్ కానీ, లేదా ఏదైనా ఉంటే వాటి ద్వారా మనకి పెరిగే అవకాశం ఉంది. పల్స్ ఆక్సిమీటర్ తో ఎప్పటికప్పుడు ఆక్సిజన్ చూసుకోవాలి. హ్యాపీ హైపాక్సియా అంటాం. అంటే ఆక్సిజన్ మనందరికీ 98, 99 ఉండాలి పల్స్ ఆక్సిమీటర్ పెట్టినప్పుడు. అది గనక ఈవెన్ 90, 88 కలా వచ్చినా కూడా పేషెంట్స్ ఏం ఫీల్ అవ్వట్లా. ఎందుకంటే రిసెప్టార్స్ డిస్నియా అనేటటువంటి దాన్ని మనకి ఎక్స్ప్రెస్ చేసేటటువంటి బ్రెయిన్ లో అది సెన్సిటివిటీ అది తగ్గించేస్తుంది బికాస్ ఆఫ్ ది న్యూరలాజికల్ ఇన్వాల్వ్మెంట్. సో హ్యాపీ హైపాక్సియా ఉంది. అందువల్ల ఇంట్లో హోమ్ క్వారంటైన్ చేసుకునే వాళ్ళు పల్స్ ఆక్సిమీటర్ తో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని, డాక్టర్ ఎవరైతే, వారి ఫ్యామిలీ డాక్టర్ ఎవరైతే సూపర్వైజ్ చేస్తున్నారో అది ఎప్పుడైతే 95 తగ్గుతుంది, 94 వస్తుంది ఫామ్ చేయాలి. సో అందువల్ల మనం ఈ హోమ్ క్వారంటైన్ వీళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ఇది ఇన్విజిబుల్ ఎనిమీ, మనం అందరం కూడా ఐడెంటిఫై చేయలేనట్టు ఎనిమికి తయారైంది. చిన్న పెద్ద తారతమ్యం లేదు, లేదంటే పదవుల్లో ఉన్నారా పదవులు లేరని లేదు, డాక్టరా లేకపోతే మామూలు వ్యక్తి అని కూడా లేకుండా ఎవరు అజాగ్రత్తగా ఉన్నా వాళ్ళకి వచ్చి స్ప్రెడ్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. వీక్ పర్సనాలిటీ ఉంటే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అదే మరి ఈరోజు ప్రపంచం అంతా కూడా ఒక ఫియర్ సైకో, చాలా వరకు సైకలాజికల్ గా కూడా చాలా మార్పులు వస్తున్నాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి, ఒకప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉండే పిల్లలకు కరోనా కానీ లేకుంటే వైరల్ కానీ ఇవన్నీ తెలిసేటే కదా, వాళ్ళు కూడా మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. ఎందుకంటే ఇంట్లో పెట్టి ఈ కరోనా వల్ల ఉన్నారనే కొన్ని సైకలాజికల్ గా వాళ్ళు కూడా ప్రభావితం చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఒకవేళ గర్భిణీ స్త్రీకి కానీ కరోనా సోకితే ఏం చేయాలి? ఒకవేళ ఇంట్లో హోమ్ క్వారంటైన్కి వసతి ఉంటే మటుకు పేషెంట్ హోమ్ క్వారంటైన్లో ఉంటే మంచిదండి. ఆ తర్వాత ప్రెగ్నెన్సీకి సంబంధించిన వైటమిన్ ట్యాబ్లెట్లు వేసుకోవాలి. ప్రెగ్నెన్సీలోని మంచి హై ప్రోటీన్ డైట్, మంచి ఆహారం, అన్ని రకాలైన ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకోవాలి. రోజుకి 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ వాళ్ళు తాగాలి. అలాగా మంచి ఆరోగ్యం కానీ మంచి పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకుంటే రోగనిరోధక శక్తి వాళ్ళలోని తప్పక ఉంటుంది. అయితే కరోనా ఉంటే ఆపరేషన్ చేయాలని ఏం లేదు, నార్మల్ డెలివరీ కూడా మనం ప్రయత్నించవచ్చు. డెలివరీలోని కరోనా మూలాన్ని ఇప్పటి వరకు మేము ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వలేదు. కూడా పుట్టిన శిశువు కూడా
చాలా ఆరోగ్యంగా పుట్టారు. వాళ్ళకి కరోనా అన్నది రాలేదు, అంటే కరోనా నెగిటివ్ అయ్యారు. వాళ్ళు డెలివరీ అయిన తర్వాత 3వ రోజు పుట్టిన వెంటనే ఒకసారి కరోనా టెస్ట్ చేస్తామండి. ఆ తర్వాత 3 రోజులు అయ్యాక మళ్ళీ ఇంకొకసారి టెస్ట్ చేయడం అన్నది జరిగింది. 2 సార్లు ఇప్పటి వరకు పుట్టిన శిశువులందరికీ కరోనా నెగిటివే వచ్చింది. సో దీని మూలాన్ని మేము అర్థం చేసుకున్నది ఏంటంటే తల్లి నుంచి బిడ్డకి కరోనా అన్నది రాదు. కంప్లైంట్లు ఉన్న వాళ్ళతో కాంటాక్ట్ ఉన్నవాళ్ళు, ఎవరికైనా అనుమానం బాగా ఎక్కువ ఉంది, డౌట్ ఉన్నవాళ్ళు, బాగా టెన్షన్గా ఉంది, వచ్చేస్తుందేమో, ఏమైపోతుందేమో, ఏంటైపోతుందో అనే టెన్షన్ ఉన్నవాళ్ళు, అండ్ ఆరోగ్య సేతు యాప్ ద్వారా ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవడం కానీ, సెల్ఫ్ చెకింగ్ చేసుకున్న తర్వాత ఎక్కువ రిస్క్ ఉంది, దగ్గర ఎక్కువ రిస్క్ ఉన్న వాళ్ళు కలిసినట్టున్నారు, వచ్చినట్టున్నారు అని ఇన్ఫర్మేషన్ చూసినప్పుడైనా సరే. సో ఈ 5 రకాల మెంబర్స్ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. ఇప్పుడు కంప్లైంట్ ఉండడం అన్నది జలుబు, కరోనా లాగా మిమిక్ చేస్తూ ఉండొచ్చు, కరోనా లక్షణాలు అవ్వచ్చు. ఇప్పుడు జలుబు, దగ్గు ఒకటే కాకుండా కరోనా పాదాలని ఇలాగా డిఫరెంట్ స్పెషాలిటీ నుంచి ఫైండింగ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఏ కంప్లైంట్ అనేది కాదు, ఒక కంప్లైంట్ అంటూ వచ్చి డౌట్ ఉంది, డౌట్, టెన్షన్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎప్పుడు చేయించుకోవాలి? డౌట్ వచ్చిన వెంటనే చేయించేసుకోవాలా? లేదు ఫ్యామిలీ ఫ్రెండ్ కానీ ఫిజిషియన్ కానీ ఎవరినైనా ఫోన్ చేసి నాకు ఇలా జ్వరంగా ఉన్నట్టుంది, జలుబుగా ఉన్నట్టుంది అనేటట్టయితే ఇచ్చిన సలహా తీసుకోవచ్చా, ఎన్ని రోజులు సలహా తీసుకోవచ్చు అనేది తీసుకుంటే, మనం ప్రాక్టికల్గా చూస్తే ఈ కరోనా విషయం అన్నది మొత్తం ఒక 2 వారాలు సంబంధించిన విషయం. ప్రారంభం నుంచి పీక్ వెళ్ళడము, రికవర్ అవ్వడము. తెలిసిన కంప్లైంట్లు తెలియకపోయినా కూడా 2 వారాల్లో రికవరీ అనేది అవ్వడం జరుగుతున్నది. కాబట్టి ఈ అనుమానం ఉన్నా, టెన్షన్ ఉన్నా, కంప్లైంట్ ఉన్నా, కాంటాక్ట్ ఉన్నా సరే, ఫ్రెండ్ నుంచి సలహా తీసుకున్నా సరే, సాధారణ సమయాల్లో లాగా 5 రోజులు, వారం రోజులు మందులు వాడి ఆ తర్వాత ఇంకా అనుమానం ఉంటే టెస్ట్ చేయించుకోవడం లాంటిది చెయ్యకుండా 24 గంటలు, మ్యాక్సిమం 48 గంటలు 2 రోజుల పాటు ప్రయత్నం చేసి తగ్గినప్పుడు, టెన్షన్ తగ్గి కంప్లైంట్ తగ్గితే సరే, తగ్గకపోయినా టెన్షన్ పెరుగుతూ ఉన్నా, డౌట్ పెరుగుతూ ఉన్నా వెంటనే టెస్ట్ చేయించుకోవడం అన్నది ఉపయోగపడుతుంది. సాధారణంగా ఎనీ వైరల్ డిసీజ్ ఆర్ ఎనీ పాండమిక్ డిసీజ్ 85% they recover on their own with mild supportive treatment. Over 15% they need some little bit attention like hospitalization, oxygenation, oxygen requirement and all these things. Overall the mortality rate 2.3, but the most of the mortality is seen in the severe illness patient, that is in the last 5% of the population. సో ఇది హైయెస్ట్ గ్రూప్స్ ఎక్కువగా ఈ కాంప్లికేషన్స్ ఎక్కువగా వస్తున్నవి ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ కోమార్బిడ్ కండిషన్స్ లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, cardiovascular disease, chronic lung diseases, chronic kidney diseases, cancer patients on treatment, all వీళ్ళలో obesity, smoking వీళ్ళలో ఎక్కువగా ఈ కాంప్లికేట్ అవుతుంది. సాధారణంగా ఫస్ట్ 85% they are most of the people have asymptomatic or some they have very few symptoms. They require very mild drugs like paracetamol, cetirizine, some all these routine drugs they recover on their own. So 15% లో ఒక 10 to 11% they need some oxygenation and all these things. గుడ్ ఈవినింగ్ సార్. చంద్రబాబు నాయుడు గారికి, ఈ సెషన్ లో ఉన్న అందరు డాక్టర్స్ కి నా నమస్కారాలు. సో నర్సింగ్ ప్రొఫెషన్ అన్నది నోబుల్ ప్రొఫెషన్. సో ఈ ప్రాబ్లం కోవిడ్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినప్పుడు నర్సెస్ కూడా చాలా స్ట్రాంగ్ గా లైక్ ఫ్రంట్ లైన్ వారియర్స్ మేము ఫైట్ చేస్తాము అన్న స్టేజ్ తోటి ఇది స్టార్ట్ చేశాము. సో ఇప్పుడు క్రిటికల్ సిచ్యుయేషన్స్ ఎక్కువ అయ్యి కంప్లీట్ పేషెంట్ కేర్ ఆన్ వెంటిలేటర్ చేయాల్సి వస్తుంది. సో ఎవ్రీథింగ్ దట్స్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ద పేషెంట్ కేర్ నర్సెస్ హ్యాండ్స్ తోని జరగాల్సి వస్తుంది. ఈవెన్ దో వియరింగ్ ద PPE and maintaining the distance and everything, the autoclaving, sterilization, whatever the cleaning procedures and the room cleaning like fumigation and carbolization, whatever the cleaning procedures, this is the viral infection.
సో ఈ వైరల్ స్ప్రెడ్ అంత ఈజీగా కంట్రోల్ చేయలేమేమోనని నౌ ద కాన్ఫిడెన్స్ ఈస్ గెటింగ్ డౌన్. సో ద నర్సింగ్ ప్రొఫెషనల్స్ also going back to carry out the duties. So my advice is, in this situation, there is a need of psychological support to the healthcare professionals and the comforts, and also the government has to take action to safeguard the professionals. ఓన్లీ హ్యూమన్ టచ్ తగ్గించి అందరూ హాస్పిటల్కి వచ్చినా మనకి ఇంతమంది చెప్పినట్టు చైనాలో మొత్తం లాక్డౌన్ చేశారు. బయట వాళ్ళు ఎవరు రాకుండా మనం కూడా లాక్డౌన్ చేసాం, సోషల్ మీడియాలో తీసుకెళ్ళాం, అవేర్నెస్ వచ్చింది, ట్రెమెండస్ అవేర్నెస్ వచ్చింది, పానిక్ రియాక్షన్ కూడా వస్తూ ఉంది. దీనిపైన అందరం ఎక్కడికక్కడ మాట్లాడి వారు చెప్పినట్టు ఆ సెంటిమెంట్ని గౌరవిస్తూ ఎవరెవరిని ఏ విధంగా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి అనేది ఇంపార్టెంట్ ఇష్యూ. తప్పకుండా వీఆర్ ఆల్ విత్ యూ. ఇలాంటి సమావేశాలే కాకుండా భవిష్యత్తులో కూడా ఈరోజు నర్సెస్ చేసే త్యాగాల్ని సమాజం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా గుర్తుపెట్టుకున్నది ఆశిస్తున్నా. ఐ విష్ ఆల్ ది బెస్ట్. వీఆర్ ఆల్ విత్ యూ. థ్యాంక్ యూ. ధ్యాన ప్రక్రియలు ఇందాక సార్ ఒకరు చెప్పారు, అద్భుతంగా పనిచేస్తాయి. ధ్యానం, హిప్నాటిజం. చాలా మందికి ఏమనుకోండి, హిప్నాటిజం అంటే ఏదో మాయల మంత్రాలు కదండి. ధ్యానం అంటే థాట్లెస్ స్టేట్ ఆఫ్ మైండెడ్, అంటే ఆలోచన లేకుండా ఉండవు, కానీ భావాతీతమైన స్థితిలో ఉండగలిగితే హార్మోన్లు బ్యాలెన్స్ అవుతాయి. అలాగే హిప్నాటిజం అంటే ఆల్టర్డ్ స్టేట్ ఆఫ్ మైండ్, అంటే ఈ భయాన్ని కాకుండా మరొక సానుకూలమైన అంశాలని తలుచుకునేలా వాళ్ళని చేస్తుంటాం. అలా చేస్తుంటే డైవర్ట్ అయ్యారంటే తగ్గిపోతుంటుంది. అలాగే పాజిటివ్ యాటిట్యూడ్ బిల్డప్ చేయాలి. ప్రధానంగా కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటామండి. అంటే దీన్ని తెలుగులో చెప్పాలంటే అభిజ్ఞా ప్రవర్తన చికిత్స అంట. అంటే వాళ్ళల్లో జ్ఞానాన్ని, వివేకాన్ని ఇవన్నీ పెంచగలిగితే వాళ్ళకి కొంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఓహో ఇంతేనా, ఇదేమీ కాదని. తర్వాత ప్రాణాయామాలు అద్భుతంగా పనిచేస్తుందండి. అంటే మన రోగ నిరోధక వ్యవస్థను పెంచడం కోసం మెటబాలిజం జరగాలి. ఆ మెటబాలిజంలో ఆక్సిజన్ పాత్ర ప్రధానమైంది, ఇది అందరూ ఒప్పుకుంటాం. ఆక్సిజన్ యుటిలిటీని పెంచడం కోసం ఈ దీర్ఘమైన శ్వాసలు, అంటే రకరకాల ప్రాణాయామ పద్ధతులు ఉన్నాయి. అనులోమ విలోమ పద్ధతి అని, భస్త్రిక, లేకపోతే కపాలభాతి, భ్రమరి, ఇట్లా రకరకాల ప్రాణాయామాలు ఉన్నాయి. వాటిని కూడా చేయొచ్చండి. మంచి ఆహారం తీసుకుంటూ రోగ నిరోధక శక్తిని పెంచుకుంటూ ఈ మెటబాలిజాన్ని, అంటే జీవరసాయన చర్యలను కానీ బాగా బలోపేతం చేసుకోగలిగితే మనిషిలో కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా పెరుగుతుంది. అలాగే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఎవరైనా తీవ్రంగా భయపడుతుంటే తల పైకెత్తి చూస్తూ దీర్ఘ శ్వాసలు తీసుకుంటూ ఉంటే తగ్గుతుందని. దీన్నే మధ్య స్కై వాకింగ్ అని కూడా అంటుంటాం. పైకి చూస్తూ నడుస్తూ ఉంటే ఒకటి డైవర్ట్ అవుతాం, రెండు మనకి బ్రెయిన్లో ఉన్న ఫ్రంటల్ లోబ్లో, అంటే ఎమోషన్స్ని నియంత్రించే ఫ్రంటల్ లోబ్లో కొద్ది మార్పులు వస్తాయి. అలాగే సరదాగా ఎవరైనా ధైర్యం చెప్తూ ఉంటే వాళ్ళల్లో సానుకూలమైన హార్మోన్లు ప్రొడ్యూస్ అవుతాయి. మనం అందరూ డాక్టర్లకు తెలుసండి. వాస్తవం ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం కరోనా వైరస్ వల్ల చనిపోకూడదు అనేది నా స్ట్రాంగ్ బిలీఫ్. ప్రొవైడెడ్ యూ పిక్ దెమ్ అప్ వెరీ ఎర్లీ. ఆ ఫస్ట్ స్టేజ్ లోనే మొదటి 5 రోజుల్లోనే వీళ్ళు ముందుకు ప్రోగ్రెస్ అయ్యేవాళ్ళ, లేకపోతే వీళ్ళు ఖచ్చితంగా ప్రోగ్రెస్ కారు అన్నిటికీ 80 మంది ప్రోగ్రెస్ కాని వాళ్ళని మనం ఐడెంటిఫై చేయగలగాలి. దానికి నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఎవరైనా సరే 48 గంటల కంటే కూడా 101 గంటలకు ఎక్కువ జ్వరం ఉన్నా, లేకపోతే రెండోది మనం WBC కౌంట్ చేసినప్పుడు లింఫోసైట్ కౌంట్ తగ్గుతుంటే వీళ్ళిద్దరూ కూడా ప్రోగ్రెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ. అలాంటి సందర్భంలో మనం బెటర్ ఏంటంటే స్టీరాయిడ్స్, యాంటీకోయాగులేషన్ ఎర్లీగా స్టార్ట్ చేయడం అనేది బెటర్. చక్రవర్తి గారు చెప్పింది మనం ప్రాక్టికల్ గా ముందు చెప్పినట్టు చెప్పారు, చాలా సంతోషం. ఆయన పాజిటివ్ వచ్చిన వ్యక్తి అపోలో హాస్పిటల్లో, దట్ ఈస్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ అందరం మనం స్టడీ చేస్తున్నాం, పేపర్లో కానీ డాక్టర్స్ కానీ మీరు స్టడీ చేస్తున్నారు, మనం అనలైజ్ చేస్తున్నాం. కానీ వారు యాక్చువల్గా వచ్చిన తర్వాత అతను అక్కడి నుంచి అనలైజ్ చేసి దట్ ఈస్ ది మెసేజ్ ఇస్ గివింగ్. COVID-19 అనేది జనరల్గా పీడియాట్రిక్ పేషెంట్స్లో తక్కువ కనబడుతుంది అని ఒక అభిప్రాయం ఉంది. కానీ అక్కడక్కడ కొన్ని కేసులు కనబడుతున్నాయి. కానీ చాలా వరకు పీడియాట్రిక్ కేసులు క్రిటికల్ కండిషన్స్కి వెళ్ళట్లేదు. కానీ పీడియాట్రిక్ పేషెంట్స్ విల్ బి పొటెన్షియల్ క్యారియర్స్. వీళ్ళు చాలా యాక్చువల్ ఒక అడల్ట్ పేషెంట్ క్యారీ చేసేదానికంటే 2 to 3 times ఎక్కువ వైరల్ లోడ్ క్యారీ చేస్తారు.
అందుచేత ఒక పీడియాట్రిక్ పేషెంట్ కనుక ఎఫెక్ట్ అయితే డెఫినెట్గా ఈ కెన్ కంటామినేట్ మోర్ నెంబర్ ఆఫ్ అడల్ట్స్. ప్రాబబ్లీ చాలా మందికి ఏంటంటే సార్, దే డజంట్ హ్యావ్ ఫెసిలిటీ టు గెట్ టెస్టెడ్. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఒక రోజు మొత్తం పడుతుంది టెస్టింగ్కి. సిటీ స్కాన్ చేయించుకుంటే పాజిటివ్ వస్తుంది, కోరాడ్ 4 ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే నీది కోవిడ్ కాదు, నీకు వైద్యం చేయమంటున్నారు. జిఎస్ఎల్ హాస్పిటల్కి వెళ్తే నీది కోవిడ్ కాదు కనుక మేము అడ్మిట్ చేసుకోమంటున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్లో ఫెసిలిటీస్ లేవు. డిస్ట్రెస్ కాల్స్ రోజు కనీసం ఒక 10-15 కాల్స్ నేను నా ఫ్రెండ్స్కి అటెండ్ అవుతున్నాను సార్. వాళ్ళందరి బాధ ఏంటంటే హోమ్ క్వారంటైన్లో వాళ్ళు ఏం చేయాలి, ఎందుకంటే కోవిడ్ నెగిటివ్ వచ్చింది కనుక దే ఆర్ నాట్ ఇన్ ది కౌంట్ ఆఫ్ గవర్నమెంట్. కానీ ఆల్రెడీ దే ఆర్ హ్యావింగ్ సమ్ సిమ్టమ్స్. కొంత బ్రెత్లెస్నెస్ ఉంటుంది, కొంత ట్రబుల్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి? ప్రాబబ్లీ ఈ ఒక్క పాయింట్ మీద మన సహచరులు ఎవరు ఎక్కువ స్ట్రెస్ చేయలేదు సార్. అదొక పాయింట్ మీద మనం ఎక్కువ డిస్కస్ చేయాలి. గురుప్రసాద్ గారు చెప్పిన దానిపైన ఒకటి ఏంటంటే, నేను అందుకే అడిగాను ముందు కూడా, టెస్టింగ్ ఫెసిలిటీ పెంచడం, సిటీ స్కాన్లో రావడం, ఒక అలార్మింగ్ కావడం, టెలి కన్సల్టేషన్స్ కూడా పెట్టుకున్నప్పుడు ఎక్కడికక్కడ టెస్టింగ్ ఫెసిలిటీ ఉంటే ఈజీగా ఉంటుంది.